నీటి కోసం బావి వద్దకు వెళ్లిన తండావాసులకు కొండ చిలువ కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కొండ చిలువ వారి కాళ్లు చేతులకు చుట్టుకుపోవడంతో మిగతా వారు భయంతో పరుగులు పెట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు టేకు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కొండ చిలువను కాపాడటంతో పాటు స్థానికులకు అవగాహన కల్పించారు. దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సార్ మీ పేరు? నా పేరు మురళి. మీరు ఏ ఊరు సార్? విన్నారు, డోర్నకల్ మండలం, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. మీరు పాములు పడతారని విన్నారు, నిజమేనా? ఎంతవరకు నిజం అది? అది బరాబర్ వాస్తవానికి నిజమే. మీకు పాముల నుండి హాని ఉండదా? ఉంటుంది. మరి మీరు పాములు పగబడతాయి అని చెప్తారు, అది ఎంతవరకు వాస్తవం? అది 100% పాములు పగబడుతున్నది మూఢనమ్మకాలు సృష్టించడం, మన పెద్దలు సృష్టించిన మాట. అది పాములు అనేది పగబట్టవు. పాములు పగబడతాయి అంటే భూమి మీద ఒక మనిషి కూడా ఉండడు. సో పాములు పగబడతాయి అని చెప్పేది మన పెద్దలు మన సృష్టించిన భ్రమ. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ మీరు ఏ పామును పట్టినా మీకు కరిస్తే దానివల్ల మీకు నాకు ఏ పాము అయినా కరవచ్చు. కరిచిన తక్షణమే నేను చేసేది ఏంటంటే గవర్నమెంట్ జిల్లా స్థాయి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం. అది నాకైనా కావచ్చు, ప్రజలకి ఎవరికైనా. జనాభా మన ఇప్పుడు ఇండియాలో చేసే రైతు పంటలు ఏంది, మనకి వానలు పడంగానే ఫస్ట్ వచ్చే పంట వరి పొలాలు. వరి పొలాల్లో రైతులు అడవులలో టైం ఉన్నా కానీ టైం అండ్ టైంలో రైతులు అనేది బయటికి వెళ్ళి పొలాలెమ్మటి గట్లమ్మటి తిరుగుతూ ఉంటారు. పొరపాటున పాము కరిచినా కానీ మన దాన్ని చంపకుండా, సరే అది స్వేచ్ఛ జీవులు వాటి ప్లేస్ మన ప్లేస్లో అది వస్తే ప్రాబ్లం లేదు. వాటి ప్లేస్లో మనం పోయి వ్యవసాయం చేస్తున్నాం, అడవులలో పోయి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి పొరపాటున కరుస్తుంది. కరిచిన దాన్ని కూడా మనం ఏం చేయాలంటే తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే 24 గంటలు యాంటీవినం అనేది రెడీగా ఉంటుంది. సార్ మీకు ఎవరు పిలిచినా పోతారా? సో నాకు ఏ టైంలో అయినా ఫోన్ రావచ్చు. ఒక్కో రోజులో దాదాగా 5-6 మంది ఫోన్ చేస్తూనే ఉంటారు. ఫోన్ చేసిన తక్షణమే నేను ఒకవేళ దగ్గరలో ఉందని చెప్తా, లేదంటే తనకు తగిన జాగ్రత్తలు చెప్తా. నేను వెళ్ళే వరకు ఆ పాము అనేది అక్కడ ఉంటేనేమో దాన్ని నేను రిస్క్ చేసుకొని క్యాచ్ చేస్తా, లేదంటే దాని దారిని అది పోతుందని చెప్పేసి ప్రజలకైతే నేను చెప్తా ఉంటాను. నా సలహా ప్రకారంగా వాళ్ళు ఆలోచించే ఒకటే బాగానే ఉంటుంది. లేదా వాళ్ళు ఆలోచించే ప్రకారం దీన్ని చంపేయాలి అంటే కొంతమంది చంపేశారు, కానీ దాన్ని చంపడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు లేవు. దాన్ని చంపినా కానీ మనకి మన మనుగడలో అది కూడా ఒక భాగమే. ఎందుకంటే ఇంట్లో పాములు రావడం వస్తున్నాయి అంటే దానికి కారణం ఏమిటంటే కప్పలు ఉంటాయి మన ఇంట్లో, చెత్త చెదారాలు మన రూమ్లో, అంటే ఎటువంటి బియ్య పసాలు కానీ ఎటువంటి అయినా కానీ వాటి కోసం ఎలకలు ఉంటాయి. ఆ ఎలకల కోసం అనేది పాములు పసి కట్టుకుంటూ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు దానికి తగిన జాగ్రత్తలు, ఆ ప్లేస్ అనేది మనం క్లీన్గా ఉంచుకోవాలి. మెయిన్ మన ఇంట్లో ఏంటంటే చెత్త చెదారం బయట పడేసి ఇల్లు అనేది క్లీన్గా ఉంచుకోవాలి. మీరు పాములు పట్టడానికి వెళ్ళినప్పుడు ఏమైనా మనీ తీసుకుంటారా? డబ్బులు అంటే వాళ్ళు ఇస్తారు కానీ నాకు తీసుకోబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, కొంతమంది జాబ్ హోటల్స్ ఉంటారు, కొంతమంది కూలిపోయి వాళ్ళు ఇల్లు గడపడానికి కూడా కష్టంగా ఉన్న ఈ రోజుల్లో నేను వాళ్ళ దగ్గర తీసుకుంటే, నేను సాయం చేసిన దానికి వాళ్ళు నాకు ఇచ్చేదానికి నేను పోతే దాదాగా కొంతమంది 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉంటారు, 2000 ఇచ్చేటోళ్ళు ఉంటారు, 500 ఇచ్చేటోళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి నాకు తీసుకోబుద్ధి కాదు. నేను ఏమైనా తీసుకోవడం అంటే వాళ్ళు ఇస్తామని చెప్తారు, కానీ నేను తీసుకోను. అది తీసుకోవడం అంటే వాటి వల్ల నేనేమో తీసుకొని ఏదో బాగుపడాలని లేదు. వాళ్ళు ఇచ్చే 100-200కి నేను తీసుకొని ఏదో బాగుపడాలి, నేను ఏమైనా సంపాదించాలి అనే ఆలోచన అయితే నాకేముండదు. నేను ప్రజలకి సాయం చేయడమే నా లక్ష్యం. ఎన్ని పాములు పట్టుంటారు ఇప్పటివరకు మీరు? నేను ఇప్పటివరకు దాదాగా ఒక 1500 నుంచి 2000 మధ్యలో పట్టుంటాను. పట్టిన పాములను ఏం చేస్తారు? నేను పట్టిన పాముల్ని ప్రజల జనాభా లేని అంటే అడవులలో కానీ ఫారెస్ట్ లేదా ఏటి ఒడ్డులు వాగులమ్మటి జనాలు తిరగని ప్లేస్లలో వదిలిపెడతా ఉంటాను. వదిలిపెట్టినప్పుడు మీకు పగబట్టవా? పగ పట్టుడు అనేది సాధ్యం, పగ పట్టదు. మరి అందరు చెప్తా ఉంటారు కదా, అవన్నీ మూఢనమ్మకాలు.
అవన్నీ మూఢనమ్మకాలు. పగబట్టిద్ది, తాజుపాము పడితే పగబట్టిద్ది. ఇప్పుడు మన పొలాలు ఇప్పుడు నేను పట్టిన పాములలో ఈ పాములు తాజుపాములే ఉంటాయి. కానీ ఈ పగబట్టాలంటే ఈ పాటికి నేను ఇక్కడ ఉండను, నేను ఎప్పుడో చనిపోవాల్సింది. కానీ పగబట్టదు. పగబట్టుడు అంటే అది పడిగెత్తిద్ది. పడిగెత్తినప్పుడు ఏం చేసిద్ది, జనాలు నేను ఇక్కడ ఉన్నా, నా దాన మీరు రావద్దు అని మనకి ముందుగా సంకేతం ఇస్తుంది. అది పడిగెందుకు ఎత్తుద్ది అంటే దాని పొట్ట కింద చారలు మన నడిచిపోయే వైబ్రేషన్, మనం నడుచుకుంటా పొలాలు అమ్మటి కానీ చేనులు అమ్మటి కానీ పోతా ఉంటే అది భయానికి మన వైబ్రేషన్ నేను ఇక్కడ ఉన్నా అని మనకి హెచ్చరిస్తుంది మాత్రమే. కానీ పడిగెత్తింది, నీకు పగబట్టింది, నువ్వేదో సాయిబుల దగ్గరికి పోయి మంత్రం పెట్టించుకోరా, మిరియాలు తీసుకోరా, మంచం మీద పండుకోకూడదు, ఇవన్నీ పత్యం చేయాలంటే అది అన్నీ సృష్టించిన మాటలు. అంతే అంటారా? అది బరాబర్. అది సమాసమే.